చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చివరి వారము దగ్గర పడుతున్నప్పుడు మరణము, ఆదివారము ఆయన తన శిష్యులకు ఒక మాట చెప్పారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 3వ వచనం, ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ఒక గాడిదని తీసుకొని రమ్మన్నారు. ఒక చోట కట్టేసి ఉంటుంది, అది అక్కడికి వెళ్ళి మీరు విప్పు తీసుకురండి. ఎవరన్నా అడిగితే కనుక ఎందుకు అని అంటే అది ప్రభువుకి కావలసి ఉన్నది అని చెప్పండి. ఎవరు కావాలంటే ప్రభువుకి కట్టబడిన గాడిద. తీసుకురావాల్సింది ఎవరు? శిష్యులు. ఎవరి మాట వినాలి? ప్రభువు మాట వినాలి. రాసైనటువంటి యేసుక్రీస్తు వారు జయోత్సాహంతో యెరూషలేము ప్రవేశించడానికి మొదటి దినము అంటే ఆదివారం జరిగిన సంఘటన. యేసు ప్రభు వారు యెరూషలేములోకి అనేక పర్యాయాలు వచ్చారు. ఆయన ఈసారి మరి యెరూషలేములోకి ఒక ప్రత్యేకమైన గాడిద పిల్లను ఎక్కి రావాలని కోరుకున్నారు. తన శిష్యుల్లో ఇద్దరిని ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి పంపారు. దానిలోకి వెళ్ళిన తర్వాత గాడిద ఒకటి మీకు కనపడుతుంది. దాన్ని మీద ఎవరు ఎన్నడూ కూర్చోలేదు. దాని మీద ఎవరు ఎన్నడూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకురండి అని ఆయన వారితో అన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఎవరు కూడా శిష్యులు ఆయనతో అనలేదు. ప్రభువే చెప్పారు, ఇది ప్రభువుకి కావాలి అని చెప్పండి. వెంటనే అతడు దాన్ని ఇక్కడికి పంపిస్తాడని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు. ఒక ఇద్దరిని మాత్రమే పంపించారు. 12లో ఇద్దరు పోతే 10 మంది ఈయన దగ్గరే ఉన్నారు. కట్టబడిన గాడిద ప్రభువుకి కావలసి ఉన్నది. దీనిలో అనేక రకాలుగా మనము ఈ గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. పాపపు కట్ల చేత కట్టబడినటువంటి గాడిదను ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రభు మానవుని యొక్క దీనస్థితిని చూచి అందుకనే మరి ఆయన ఆ గాడిద కావాలి, అది కట్టబడింది, దానికి స్వేచ్ఛ లేదు అని దేవునికి కావలసిన ఈ గాడిద యొక్క స్థితి ఎలాగుందో చూద్దాం ప్రియులారా. గాడిద డెక్కలు చీరని జంతువు. డెక్కలు అంటే కాలి డెక్కలు ఉంటాయి, చీలకుండా ఉంటాయి, అంటే ముడుచుకొని ఉంటాయి, ఏనుగు పాదంలాగా. కాబట్టి డెక్కలు చీలనటువంటి జంతువు ఇశ్రాయేలుకు అసహ్యమైన జంతువు. దేవుని మహిమపరచడానికి పనికిరాదు. అంటే దేవుడి సన్నిధికి రాకూడదు, గొర్రెపిల్లలాగా అది బలి ఇవ్వడానికి పనికిరాదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఈ గాడిదలాగానే అనేక మంది దేవుడి మహిమను చూడలేకుండా ఆగిపోతూ ఉన్నారు. గాడిద ఆ రోజుల్లో అరణ్యంలో నివసించేది, ఇళ్లలో కాదు. కానీ అక్కడి నుంచి పట్టుకొచ్చుకొని ఇళ్లలో వాళ్ళు వాటి మీద వస్తువులు, కట్టెలు, నీళ్లు తెచ్చుకోవడానికి వాడుకునేవారు. మానవుడైతే లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము
2వ అధ్యాయము 24వ వచనంలో, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు నీవు అన్నాడు. దేనికి అలవాటు పడ్డామంట? అరణ్యం. ఇప్పుడు భూమి లేదా ఈ యొక్క లోకము ఒక అరణ్యం. ఈ అరణ్యంలో జరగడానికి అలవాటు పడిన గాడిదలు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 5-6 వచనాలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించింది. గాడిద ఎక్కడుంటుందో, అది ఎలాగ ఉంటుందో, దాని స్వభావం ఏంటో యోబు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, మనం గనక చూసినట్లయితే ప్రభువు కోరుకున్న గాడిద సాధు చేయబడుతుంది. అంటే దానికి ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను పోగొట్టుకుంటుంది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు. యేసు ప్రభు వారిని యెరూషలేములో బెత్లెహేము నుండి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు గాడిద మీదే వెళ్ళారు. అలాగే బెత్లెహేముకి వచ్చేటప్పుడు కూడా ఆయన గాడిద మీదే వచ్చారు. దాని మీద కూర్చుంది యేసు ప్రభు వారి తల్లి యేసు. అంటే వచ్చేటప్పుడేమో యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ కూర్చుంది. కనిన తర్వాత యేసు ప్రభు వారు తల్లి కలిసి ఐగుప్తుకు వెళ్ళారు. గాడిద స్వభావము మొండిది. అదేవిధంగా మానవుడు ప్రతిదానికి తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మొండిగా మాట్లాడే స్వభావం ఉంటుంది. ఇంకేమన్నంటే మాకు తెలియదా అన్నట్టుగా మాట్లాడతాం. కాబట్టి ఇది తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగింది. దేవుని కూడా మనము తిరుగుబాటు చేసేవాళ్ళుగా, తిరస్కారంగా చూస్తాం. కాబట్టి మనల్ని కూడా గాడిద అనొచ్చు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనం. పట్టణము కోలాహలమును ఎంతో హడావుడిగా ఉంది, అది తిరస్కరించును, తోలువాని కేకలన్నది వినదు. పట్టణంలో గొడవ జరుగుతుందనుకో, అది తిరస్కరించి పారిపోద్ది. ఒక చోట ఉండదు, అది వెళ్ళిపోతుంది. పిల్లరా, ఈ గాడిద మేత మేసేది పర్వత పంక్తిలో. అంటే పర్వతం అంటే ఏటవాలుగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తింటుంది. ఈ గొర్రెలు మేకలు కూడా తింటాయి. అక్కడ కేవలం రాళ్ళు, తుప్పలు, రప్పలు ఎక్కువగా ఉంటాయి కొండల మీద. పూర్తిగా ఆహారం ఏం దొరకదు, అక్కడక్కడ దొరుకుతుంది. యోబు గ్రంథము 39వ అధ్యాయం 8వ వచనం. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి. దాని మేత భూమి ఎక్కడ అంటే పర్వతముల మీదే అని యోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. పాపి అయిన మానవుడు పచ్చిక బయలు లాంటి దేవుని సన్నిధి కాదని, మేత కొరకు ఏమీ దొరకని లోకములో తిరుగులాడుతున్నాడు. లోకంలో ఏం దొరుకుద్ది చెప్పండి? పాపం దొరుకుద్ది, మోసం దొరుకుద్ది, అన్యాయం దొరుకుద్ది, అక్రమం దొరుకుద్ది, వ్యభిచారం దొరుకుద్ది, ధనం దొరుకుతుంది, మోసపు ధనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం. ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నదండి. మీ యొద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును అని ప్రభువారు శిష్యులకు చెప్పారు. మానవుడు అనేకమైన సాతాను బంధముల చేత కట్టబడి ఉన్నాడు అనేది వాస్తవం. ఏ ఇంట్లో చూసినా సాతానుడి యొక్క కార్యాలు ఉంటాయి.
అరిచేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, అలిగేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, లెక్క చేయని వాళ్ళు, మూర్ఖత కలిగిన వారు, స్టబాండ్ నేచర్ కలిగిన వారు ఉంటారు. పాపపు కట్లు, రోగపు కట్లు, దయ్యపు కట్లు, దురవాట్ల కట్లు, మరణపు కట్లు, ఏమండి ఇలాంటి కట్ల చేత మానవుడు బంధించబడినట్టుగా చూస్తూ ఉంటాం. ప్రభు ఆ కట్లు ఇప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటి కట్లన్నీ మీ గృహంలో నుంచి తొలగిపోవును గాక, అలాంటివేవి కూడా మీకు కుటుంబాల్లో సంభవించకుండాను గాక అని దేవుడు ఆ పని చేస్తూ ఉన్నాడు. ఆ గాడిద 2 దారులు కలిగి చోట కట్టబడి ఉన్నట్లు ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనపడుతుంది. 2 దారులు ఉన్న చోట, మరి కలిసే చోట కట్టబడి ఉందండి. 2 దారులు అంటే మీ అందరికీ తెలుసు, ప్రభువారు చెప్పారు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాలం. 2 మార్గాల మధ్య కట్టబడి ఉన్నది. 11 మార్క్స్ వార్త 4వ వచనంలో ఈ యొక్క వాక్యము మీకు కనబడుతుంది ఇంగ్లీష్ బైబిల్ కేజీవి వర్షన్లో. ఈనాడు అనేకులు 2 దారుల మధ్య కట్టబడి ఉన్నారు. కాసేపు లోకం, కాసేపు ప్రార్థన, అనగా నిలువెచ్చని స్థితిలో మానవులు ఉన్నారు అని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. 2 క్రైస్తవులు ఈ రెండింటిని అనుభవిస్తున్నారు. ఇప్పుడు అటు లోక సంబంధమైన మనుషులు కావాలి, ఇటు దైవ సంబంధమైన మనుషులు కావాలి. ఆదివారం 1 గంట 2 గంటలు దైవ సంబంధమైన మనుషులు, ఆ తర్వాత అంతా లోక సంబంధమైన మనుషులు. మరి బైబిల్ ప్రకారం ప్రతి తొలిచూలు పిల్ల దేవునిది, కానీ గాడిద యొక్క తొలిచూలు పిల్ల దేవునికి పనికిరాంది. ప్రతిదాని తొలిచూలు పిల్ల కావాలి దేవుడికి, కానీ గాడిదని మాత్రం దాని యొక్క తొలిచూలు అవసరం లేదు. కాబట్టి మనం చూస్తే అందుని బట్టి ప్రతి గాడిద తొలిచూలు పిల్లకు బదులుగా ఒక గొర్రె పిల్లను అర్పించిన గాడిద పిల్ల బ్రతకగలదు. అంటే గాడిదలా ఉన్నాయి ఒక అతనికి, గొర్రెలు లేవు, కాబట్టి దాన్ని అమ్మి ఒక గొర్రె పిల్లను అర్పించాలి. విడిపించే గొర్రె పిల్ల లేని చోట ఆ గాడిద పిల్ల మెడ విరగదీసి చంపబడవలసింది అని నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనములో, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. కాబట్టి ప్రతి మానవుడు కూడా తన పాపమును బట్టి మరణమునకు పాత్రుడు. కానీ ఆ స్థానంలో, అంటే మన స్థానంలో ప్రభు అయిన యేసు ప్రభువారు గొర్రె పిల్లగా మరి ప్రభు సిలువలో మరి మన కొరకు అర్పణ చేశారు, లేదా త్యాగం చేశారు, బలి అయిపోయారు. కాబట్టి మరి అర్పించబడినటువంటి దేవుడు మానవుడు మరణం నుండి తప్పించబడాలనే ఉద్దేశంతో ఆయన సిలువలో చనిపోయారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనందరికీ తెలిసిందే. ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఈ గాడిదను ప్రభు కోరుకున్నారు. అదే స్థితిలో ఉన్నటువంటి మానవుడు ప్రభువునకు కావాల్సి వచ్చాడు. కారణం, దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు. తన శిష్యుల చేత ప్రభు గాడిదను విడిపించాడు. శిష్యులకు సాదృశ్యమైన దైవజనుల ద్వారా ఈనాడు మరి అనేకమైన నశించిపోతున్న గొర్రెలను, లేదా గాడిదలను, లేదా ఆత్మలను విడిపించడానికి ప్రభువారు వారికి తన వాక్యమునిచ్చి మరి
ఈ పాపలోకంలోనికి పంపించారు. కాబట్టి ప్రభువారు చెప్పిన మాట, మొట్టమొదటి మాట, సిలువలో అంత మంచి చేసినా కూడా ప్రభువారిని మరి సిలువ మీద చంపమని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు కోరుకున్నారు. వారి మాటలే రోమా ప్రభుత్వము గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు మరి అనుమతించి అలాగా చేసుకోవడానికి ఆయన అనుమతించారు. రాణువారు వచ్చి ఆయన పట్టుకుపోయి కొట్టి మరి బాధపెట్టి అనేక రకాలుగా దూషించి అపహసించి మరి మోయలేనటువంటి సిలువను మోపించి మరి తాగడానికి కూడా దాహానికి నీళ్ళు ఇవ్వకుండా, సరే చాలామంది అంటారు దాహానికి నీళ్ళు ఇవ్వకుండా స్పంజి చిరకనిచ్చారు. ఎందుకంటే ఆ యొక్క చేదు కలిపినటువంటి దాన్ని తాగితే నొప్పులు కొంచెం తగ్గుతాయట. అంటే కొట్టారు కదా ఆ నొప్పులు, అందుకొని చేదు చిరకని తాపిస్తారు. మరి ఇద్దరు దొంగలకు కూడా తాపించారా? అది యేసు ప్రభువుని కొట్టినట్టుగా మరి వాళ్ళని కూడా కొట్టారా అంటే కొట్టారు. అది మాత్రం నిజం. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు కన్నా ముందే చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళని కూడా బాగానే కొట్టారు, వాళ్ళని కూడా సిలువ మోపించారు. అయితే అది మనకు చూపించరు సినిమాల్లో కానీ బైబిల్లో కానీ. యేసు ప్రభు మాత్రమే సిలువ మోస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఆ ఇద్దరు కూడా సిలువ మోసారు. వాళ్ళని కూడా సిలువ మీదే మేకులతో కొట్టి చంపేశారు. ప్రభువారిని ఎలా అయితే చంపేశారు అలాగే చంపేశారు. కానీ ప్రభువారు ఇచ్చిన త్యాగం, మంచితనం అక్కడ ప్రజలకి అర్థమైంది. కానీ దొంగలు చేసింది తప్పని వాళ్ళకు కూడా ఒకడికి అర్థమైంది. అందుకని ఒకడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. ప్రియులారా, మనం కూడా కట్టబడి ఉన్నామేమో అనేక ఆచారాలు, కులాలు, ధనము, అందము, ఏమండి అలాగే హోదాలు, సమాజము, మా సమాజం ఇది అనేవాళ్ళు ఆంధ్రాలో మరి ఇండియాలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళే గొడవలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక కులానికి ఇంకొక కులానికి పడదు, ఒక జాతికి ఇంకొక జాతికి పడదు, ఒక సమాజానికి ఇంకో సమాజానికి పడదు. అందుకని ఈ రోజున క్రైస్తవులు 2 గ్రూపులు అన్నారు. ఒకటి లెంట్ పాటించే గ్రూపు, ఒకటి లెంట్ పాటించిన గ్రూపు. ప్రియులారా, 2 గ్రూపులుగా సాతానుడు విడదీసి తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ మీరు క్రైస్తవులే, మీరు క్రైస్తవులేని కొట్టుకునేటట్టుగా చేశాడు. మాది గొప్ప అంటే మాది గొప్ప అని అనుకునేటట్టుగా చేశాడు. మీకు భాషలు రావు, మీకు గొప్పతనం లేదు, ప్రార్థన చేస్తే భాషలు ఇచ్చాడు దేవుడు కాబట్టి మీకు భాషలు రావనేది ఒక గ్రూప్. భాషలు కాదు, మారు మనసు ముఖ్యమో అని చెప్పే గ్రూప్ ఇంకోటి. కాబట్టి నేను క్రైస్తవత్వంలోకి వచ్చిన తర్వాత అంతా ఒకటే అని అనుకున్నాను మొదట్లో. కానీ రాను రాను నాకు అర్థమైంది ఇందులో కూడా గ్రూప్స్ ఉన్నాయి. హిందువుల్లో ఎలాగైతే గ్రూపులుండి మేము ఫలానా దేవుడికి సంబంధించిన వాడు, కాబట్టి అలాంటి ఇలవేలుపులు అంటారు. కాబట్టి అలాగా ఈ రోజున మరి అది చేయాలా ఇది చేయాలా అని నార్మల్ క్రిస్టియన్కి అర్థం కావట్లేదు. ఏ గ్రూపులో చేరాలి? ప్రార్థన చేయాలా 40 రోజులు? చేయకుండా ఉండాలా? మారు మనసే ముఖ్యమా లేదా ఆచార భక్తి ముఖ్యమా? సిలువకు మొక్కాలా లేదా మన హృదయంలో యేసును చేర్చుకొని ఆయన్ని మాత్రమే ధ్యానించాలా? ఇవన్నీ కూడా ఒక సామాన్య క్రైస్తవుడు, ఒక అన్యమత వ్యక్తిని మనం ప్రభువులకు తీసుకురావాలి అంటే, ఒక ఆమె నిన్న మాట్లాడుతూ ఉంటుంది, మాకేం తెలియదండి, మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే అంది. ఆమెకి ఏ గ్రూపు తెలియదంట అసలు. ఎన్ని సంఘాలు ఉన్నాయో, పెంతెకొస్తు అంటే ఏంటో, బ్యాప్టిజం, లూథరను, ఏమండి మరి సిఎస్ఐ, ఏ సంఘం మాకు తెలియదండి అంటే, మీ పాస్టర్ గారు ఎవరమ్మా అంటే
మా పాస్టర్ గారు ఫలానా అంటే చెప్పింది. మరి ఆయన చెప్పే బోధన బట్టి ఆయన ఏ గ్రూప్ నుంచి వచ్చాడో చెప్పొచ్చు కదా అని అంటే మాకు తెలియదండి. ఒక గొర్రెలు, ఏమి బైబిల్ కూడా తెలియదు ఆమెకి, పోతుంది వస్తుంది 15 ఏళ్ళ నుంచి. కానీ మోషే అంటే ఎవరు, మోషే భార్య ఎవరు, పిల్లలు ఎవరంటే చెప్పలేకపోతాం. పౌలు ఎవరమ్మా, పౌలుకి ముందు పేరేంటమ్మా అంటే చెప్పలేకపోతాం. పౌలు ఎప్పుడు రక్షణ పొందాడమ్మా తెలియదండి. ఫిలిప్పికి ఎంత కుమార్తెలు తెలియదండి. శిష్యులు ఎంతమంది, చివరిలో ఎంతమంది ఉన్నారమ్మా తెలియదండి. మరి 15 సంవత్సరాలుగా సులువు ధ్యానం చేస్తున్నావే, పాస్టర్లు చెప్పుంటారు కదా, ఏం వింటున్నావు సంఘంలో అని అంటే అదేంటండి అట్లా అంటారు అంది. అంతేనమ్మా, నేను ఒక టీచర్ని. పిల్లలు పాఠం చదువుతూ అప్పచెప్పకపోయినా, తిరిగి రాయలేకపోయినా, ఏమండి పరీక్షలో ఆ ప్రశ్నకి జవాబు రాయలేకపోయినా బాధపడేది నేనే చెప్పాను పాఠాలు, కానీ పిల్లలు రాయలేకపోతే బాధపడతాం. కాబట్టి నీవు ఏం వింటున్నావు, ప్రభువారు బాధపడతారని. కాబట్టి ఈరోజున ఊరక వచ్చి కూర్చొని వెళ్ళిపోయే క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు. 90% పైగా వాళ్ళే వాక్యం తెలియదు, వాక్యానుసార జీవితం వారికి రాదు. అంటే దాన్ని ఏమంటాం ఇప్పుడు బైబిల్ ప్రకారం, ఒక గాడిద స్వభావం. గాడిదకి ఏం అవసరం లేదు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, దేవుడు వైపు చూడండి. మరి కుక్క దొంగలు వస్తే అరిచి యజమానుడిని అలర్ట్ చేస్తుంది. గాడిదకి తెలియదు వాడు దొంగోడా వాడు మామూలుడా తెలియదు. కానీ ఒక సందర్భంలో కుక్క నిద్రపోతుందంట, మరి దొంగోడు వచ్చాడంట. కానీ మంచి గాడిద అనుకుంటా ఇది. ఈ గాడిద మరి దొంగోడు వస్తూ ఆ యొక్క కన్నం వేస్తూ ఉన్నప్పుడు మరి కుక్క అయితే లేవలేదంట. మరి దీనికి కోపం వచ్చి ఇది లేవలేదు, దీన్ని లేపుదామని ఉద్దేశంతో అది అరుస్తూ ఉందంట. ఎవరు లేపాలని? కుక్క లేప. కుక్క ఏంటి ఇది అరుస్తుందని లేస్తుందేమో అని చూసింది. కానీ లోపల పడుకున్న యజమానుడు కోపం వచ్చింది. ఎందుకంటే గాడిద అరుపు బాగుండదు. కోపం వచ్చి కర్ర తీసుకొని వచ్చి దబి గాడిదని కొట్టాడంట. కాబట్టి కుక్క చేయాల్సిన పని గాడిద చేసింది, కానీ మానవుడికి అది అర్థం కాదు. కాబట్టి ఈరోజున మనము మంచి ప్రవర్తన కలిగిన దేవునికి ఇష్టమైన గాడిదగా, మనుషులు ఎక్కితే అది ఊరుకోదు, కానీ దేవుడు దాని మీద ఎక్కాడు. ప్రియులరా, ఈ 2 గాడిదలు మాట్లాడుకుంటున్నాయంట. ఏమనంటే, ఏముందే నా బతుకు, మన బతుకులన్నీ ఇంతేనే అందంట. అంటే ఏంటి అంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావు అందంట రెండో గాడిద. ఏముంది, నిన్నేమో నా మీద యేసుప్రభు వారు ఎక్కారు, నా మీద పూలు చల్లారు, నా మీద గుడ్డలేశారు, కొత్త కొత్త గుడ్డలు. మరి నేను నడిచొస్తుంటే గుడ్డలు పరిచారు, ఈత మట్టలు పరిచారు, నన్ను ఎంతో ఘనంగా చూశారు. ఎందుకంటే యేసు ప్రభు కన్నా ముందుగా నేనే ఉంటాను, నా ముఖమే ఉంటుంది. మరి అంత గౌరవించారు నన్ను, నా మెడలో దండలు వేశారు అన్నీ చెప్పిందండి. మరి ఎందుకు బాధపడుతున్నావు? మరి ఈరోజు ఏముంది, నన్ను పట్టించుకున్నాడు ఎవడున్నాడు, నన్ను వదిలేశారు అందంట. రెండో గాడిద కూడా అందంట, మన బతుకులు ఇంతేనే అందంట. ప్రభు ఉంటేనే మనకి గౌరవం, ప్రభు లేకపోతే మనకి గౌరవాలు లేవు. అలాగే నీవు కూడా ఈ రోజున ప్రభువుతో ఉన్నావా, ప్రభువులో ఉన్నావా, లేకపోతే మనం కూడా విడవబడిన గాడిదలుగానే ఉంటాం. అలాగా ఉండకుండా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.